హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఎబోలా అనుమానిత కేసుల సంఖ్య 3కి పెరిగింది. అందులో 2 ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన వారు కాగా మరొకరు ఎబోలా లక్షణాలు ఉన్నవారికి క్లోజ్ కాంటాక్ట్ ఉన్నవారు. నిన్న సుడాన్ నుంచి వచ్చిన వ్యక్తికి ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా గాంధీ ఆసుపత్రికి తరలించిన వైద్యులు ఎబోలా పరీక్షల కోసం శాంపిళ్లను సీసీఎంబీకి పంపారు. నిన్న సాయంత్రానికి మరొక అనుమానిత కేసుని ఓ ప్రైవేట్ ఆసుపత్రి నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. అతనితో పాటు అతనికి దగ్గరగా వ్యవహరించిన మరొకరిని సైతం ఐసోలేషన్లో ఉంచారు. ప్రైవేట్ హాస్పిటల్ నుంచి గాంధీకి తరలించిన వ్యక్తికి ఓ విద్యార్థి ఆఫ్రికా దేశాల నుంచి చదువుకునేందుకు నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలకు వారం రోజుల క్రితం వచ్చిన అతను క్రమంగా జ్వరం బారిన పడడంతో చికిత్స కోసం ఆసుపత్రిలో చేరాడు. అయితే బాధితుడు ఆఫ్రికా దేశాల నుంచి రావడంతో ప్రభుత్వ నియమాల ప్రకారం ప్రైవేట్ ఆసుపత్రి నుంచి గాంధీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం 3 ఆరోగ్యంగా ఉన్నారని, కేవలం విదేశాల నుంచి వచ్చిన 2 వ్యక్తుల శాంపిళ్లను మాత్రమే సీసీఎంబీకి పంపినట్లు గాంధీ వైద్యులు తెలిపారు. నేడో రేపో వారికి సంబంధించిన ఎబోలా వివరాలు తెలిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు.